హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మహేశ్వరం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా విద్యను వ్యాపారంలా చేస్తున్న కార్పొరేట్ చైతన్య పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పాఠశాల ముందు ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేసిన అధికారులు కార్పొరేట్ పాఠశాలకు మద్దతు తెలుపుతున్న అధికారులారా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్నటువంటి చైతన్య కార్పొరేట్ అనే పేరుతో వ్యాపార ముసుగులో విద్యను నాశనం చేస్తున్నటువంటి ఈ యొక్క పాఠశాల ముందు ధర్నాకు దిగడం జరిగింది. ఏదైతే ఎలాంటి అనుమతులు లేకుండా ఈ యొక్క పాఠశాల అనేక రకాలుగా అడ్మిషన్లు తీసుకుని అమాయకమైనటువంటి పేద ప్రజలను మోసం చేస్తున్నటువంటి దుస్థితి ఈ యొక్క పాఠశాల నిరాశకంగా నిర్వహిస్తా ఉంది. విద్యార్థి పరిషత్ ఒకటే అడుగుతా ఉంది, ఏదైతే అనుమతులు లేకుండా నడుస్తున్నటువంటి ఈ యొక్క పాఠశాల పైన అధికారులు చర్యలు తీసుకోవాలి. తక్షణమే తీసుకున్నటువంటి అడ్మిషన్లను తక్షణమే వాళ్లకు తిరిగి అప్పజెప్పాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాలుగా విద్యతో వ్యాపారం జరుగుతున్నటువంటి వ్యవస్థ పైన అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నా ఈ మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క పాఠశాల పైన ఎందుకోసం చర్యలు తీసుకుంటలేరని అధికారులను కూడా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది, కార్పొరేట్ శక్తులారా మీరు వ్యాపారం చేయాలనుకుంటే ఈ పేద విద్యార్థులే కావాలన్నా, ఈ పేద ప్రజలే కావాలన్నా, మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ఈ పేద ప్రజలే కావాలన్నా అని మేము అడుగుతా ఉన్నాం. కార్పొరేట్ శక్తుల పేరుతోన వీరికి మద్దతు తెలుపుతున్నటువంటి అధికారులు కూడా ఒకసారి సీజ్ చేసినా కూడా అటువంటి సీజులు వీళ్లకు లెక్కలే లేవన్నట్టుగా ఈరోజు అధికారులు కూడా పట్టించుకున్నటువంటి దుస్థితి ఈరోజు పాఠశాల యాజమాన్యం దగ్గర ఉన్నది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే హెచ్చరిస్తా ఉంది, తక్షణమే ఈ యొక్క పాఠశాలను సీజ్ చేసి ఈ యొక్క యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టేంత వరకు విద్యార్థి పరిషత్ ఊరుకోదని, అదేవిధంగా ఈ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి ఈ యొక్క మాకు అనుమతి లేదని నిజాయితీగా ఈ యొక్క సంస్థ ఒప్పుకోవాలని చెప్పి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ వాళ్ళు చెల్లించినటువంటి ఫీజులు వాళ్లకు ఇచ్చేసి ఈ యొక్క యాజమాన్యం సహకరించాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. తక్షణమే ఈ యొక్క అధికారులు స్పందించకపోతే రానున్న రోజుల్లో అనేక ఉద్యమాలకు కూడా విద్యార్థి పరిషత్ వెనకాడదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి చర్యలు తీసుకోవాలి. కార్పొరేట్ పాఠశాల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. కార్పొరేట్ పాఠశాల పైన వెంటనే అమ్మ పేరుతో మొక్క కార్యక్రమం నిర్వహించిన బీజేపీ నాయకులు మూడవసారి భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారు అమ్మ పేరుతో మొక్క ఏక్ పేట్ మాకే నామ్ కార్యక్రమాన్ని పిలుపునివ్వగా కల్వకుర్తి పట్టణంలో గాంధీనగర్ 22వ వార్డులో బీజేపీ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ తన తల్లి పేరుతో తల్లి చిత్రపటాన్ని పెట్టి మొక్కను నాటడం జరిగింది. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తమ తల్లులను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో దేశ పౌరులకు తమ తల్లి పేరుతో ప్రతి ఒక్కరూ తమ తల్లులతో కలిసి మొక్కను నాటాలని పిలుపునిచ్చి పర్యావరణ సంవత్సరంగా మార్చనున్నారు. మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇచ్చినందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్క పౌరుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మొగిలి పార్వతి, బీజేపీ పట్టణ అధ్యక్షులు బోడ నరసింహ, జిల్లా ఉపాధ్యక్షులు నీరుకంటి రాఘవేందర్, బీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రవిగౌడ్, బూత్ అధ్యక్షులు శ్రీకాంత్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, లక్ష్మి, నరసింహ, సాయి, కాలనీవాసులు భాగ్యలక్ష్మి, శారద తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ అదే వైఖరి కొనసాగుతుందని, నిరుద్యోగులకు తక్షణమే ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని బీజేవైఎం నాయకులు పలు డిమాండ్లు చేశారు. కల్వకుర్తి పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్ నందు బీజేవైఎం నాయకులు ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో తీవ్రతమైన నిరుద్యోగుల సమస్య పరిష్కరించాలని, అలాగే గ్రూప్ 1 విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం
1:100 ప్రకారం మెయిన్స్ ఎగ్జామ్ కి అభ్యర్థులను అర్హత పెంచాలని, అలాగే గ్రూప్ 2, 3 పోస్టులను పెంచి నోటిఫికేషన్ ను ఇవ్వాలని, ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి పరీక్ష తేదీను వాయిదా వేసి మెగా డిఎస్సి ప్రకటించాలని తదితర నిరుద్యోగ అంశాల మీద భవిష్యత్తు కార్యక్రమాలు నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే వారు చెప్పినట్లుగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు అభిలాష్, రాజశేఖర్, చందు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.